లాలపేటలోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న యాదాద్రి వైన్స్ లో నిన్న రాత్రి 4 వ్యక్తులపై జరిగిన దాడి ఘటనపై లాలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బాధితుడి వివరాల ప్రకారం నిన్న రాత్రి తన అన్న ఫోన్ చేయడంతో వైన్స్ కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ గతంలో జరిగిన గొడవకు సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు రాత్రి 9 గంటల నుండి అక్కడికి వచ్చిన వారితో గొడవ పడుతూ కొడుతున్నట్లు కనిపించిందని బాధితుడు తెలిపాడు. తమకు వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో తాము పక్కన కూర్చుని మద్యం సేవించినట్లు పేర్కొన్నారు. రాత్రి సుమారు 10:30 నుంచి 10:45 సమయంలో వైన్స్ మెయింటెనెన్స్ సిబ్బంది విజిల్ వేస్తూ లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలించినట్లు తెలిపారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు బీర్ బాటిళ్లతో టేబుల్లను కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నారు. అనంతరం మెయింటెనెన్స్ సిబ్బంది తమ వద్దకు వచ్చి టేబుల్ వద్ద ఎవరైనా ఉన్నారా అని అడగగా తాము బయటకు వస్తున్నామని మరో 2 నిమిషాల సమయం ఇవ్వాలని చెప్పినట్లు బాధితుడు తెలిపాడు. అదే సమయంలో వెనుక గొడవ పడుతున్న కొందరు బీర్ బాటిళ్లను విసిరగా ఒక బాటిల్ వచ్చి తన అన్నకు తగిలిందని తెలిపారు. అనంతరం తన అన్న ఇలా ఎందుకు చేస్తుంటారు అని ప్రశ్నించగా అందులోని ఒక వ్యక్తి బీర్ బాటిల్ ని పగలగొట్టి పొట్టలో పొడవడం జరిగిందని పేర్కొన్నారు.
చంద్రశేఖర్ నగర్లో అడ్డగుట్టలో నివసిస్తాను. నిన్న రాత్రి మా అన్న వాళ్ళు ఇద్దరు కలిసి మూలాలిలో చిన్న పని చూసుకొని వస్తున్నాగా యాదగిరి వైన్స్లో మందవదమని ఆగిరు. అక్కడ వాళ్ళు తాగుతున్నాగా నాకు ఫోన్ చేసారు, తమ్ముడు ఇక్కడ బాగున్నది సిట్టింగ్ ఇట్లా రండి అని అంటే రమ్మని మా అన్నయ్య ఫోన్ చేస్తే పోవడం జరిగింది. పోయిన తర్వాత 9 గంటలకు నిన్న జరిగిన గొడవలు ఎవరైతే వ్యక్తున్నారో 9 గంటల నుంచి అక్కడ వచ్చిన వాళ్ళని కొట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సరే మనకు సంబంధం లేదు, మనకు వాళ్ళతో మనకేం పని అనుకొని మేము కూర్చున్నాం. మా మందు మేము తెచ్చుకొని తాగడం జరుగుతుంది. జరిగిన తర్వాత 10:30 అరౌండ్ 10:30 10:45కి ఆ వైన్స్ మెయింటెనెన్స్ అతను వచ్చి విజిల్ చేసుకుంటా లోరు అని అన్నారు. అది వాళ్ళు ఏం చేసినట్టే అది చూసుకోలేక ఏం చేసినట్టే ఆ కోపంలో ఆ బాటిల్తో టేబుల్ దగ్గర జరిగింది. జరిగితే మనకెందుకు అంటే ఉంటారు కదా తాగుతారు, మనకేం సంబంధం అనుకొని మా దగ్గర కూడా మేము కూర్చున్నాం. మేము కూర్చున్న తర్వాత ఎవరైతే వైన్స్ మెయింటైన్ అయితే మా దగ్గరకు వచ్చి లోరు అని అంటే అన్న లాస్ట్ అయిపోయింది అన్న, ఇక లేస్తున్నాం, ఒక 2 నిమిషాలలో లేస్తున్నాం అని అన్నాము. ఆయన అటు వెళ్ళిపోయిండు. ఎవరైతే వాళ్ళ టేబుల్ కాడ సీసాలు వాళ్ళ కొట్టిండో ఆ గ్యాంగ్లో మా టేబుల్ దగ్గరకు వచ్చేసి సీసా తీసుకొని కొడితే ఇక మా అన్న హెడ్ ఇంజూరీ నుంచి ఇక చెవులకు తినే స్టఫ్లో పడిపోయినాయి, సీసొక్కలన్నీ పడిపోయినాయి. లేచి మాతో పాటు మా ఇంట్లో కూర్చున్న టేబుల్ మీద కూడా పడ్డాయి. వాళ్ళు లేచి వాళ్ళు తిట్టడం జరిగింది. వాళ్ళు తిట్టిన తర్వాతలో కూడా మళ్ళీ మేము కూడా మా అన్నయ్య లేచి అడిగింది, ఏమేమి ఎందుకు కొడుతున్న సీసాలతో చూసుకొని కొట్టావు అది దాని అంటే నీకేమవుతుందిరా అని ఇక లంజోడక నేను ఓన్లీ తెలుసా, నేను రౌడీ సీటర్ని సంపి బొందబెట్టి ఏమనుకుంటున్నా అది అని చెప్పేసి మా అన్నని కొట్టడం జరిగింది. కొట్టేసరికల్లా నేను పోయి ఆపడం జరిగింది. ఏంటంటే కొడుతున్నావు అది అని చెప్పేసి అనగానే ఇక నన్ను అందులో లాక్కొని నన్ను ఇష్టం వచ్చినట్టు గుద్దిరు. మా అన్నను బీసీసీతో ఇక కడుపులో ఓడిస్తే ఆయన కొంచెం వెనుక జరగడం వల్ల చిన్న డ్యామేజ్ అయింది. ఆయనకు ఇంకొక అతను మా నబీ అనే వ్యక్తికి ముక్కు మూతి మొత్తం బలగొట్టిరు. ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఆయన ఓ పిల్లగాడు ఉన్నాడు మా తమ్ముడు, ఆయనను షటర్కి వదిలేసి షటర్ను ఆయనను ఇష్టం వచ్చినట్టు గుద్దిరు. అవన్నీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. కానీ అక్కడ లాలపేటలో అంత పెద్ద సిట్టింగ్ కెపాసిటీ పెట్టినప్పుడు సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టాలి. కానీ అక్కడ ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు ఆ వైన్స్ నిర్వాహకులు. దానిపైన కఠినంగా చర్య తీసుకొని ఇంకొకరికి కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా వైన్స్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళపైన కూడా మన అధికారులు కఠినంగా శిక్షిస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. వాళ్ళంటి వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతారు. ఇది గతంలో నేను కనుక్కున్న విషయం ఏంటంటే గతంలో ఇట్లా 4-5 సార్లు కూడా అట్లా గొడవలు చేయడం జరిగిందంట. వాళ్ళు మీరు ఏదైనా ఉంటే మీడియా తరఫున